తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని అంశాలు పరిష్కారం కాలేదని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు కోరారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నెల 6న డైరెక్ట్ గా అంటే ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు ప్రతిపాదించారు. ఉమ్మడి ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని చంద్రబాబు ఆ లేఖలో గుర్తు చేశారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు కోరారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 2 రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అనేక ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవడానికి చొరవ చూపించాలని లేఖలో పేర్కొన్నారు. పరస్పర సహకారం తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉమ్మడ ఏపీ విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదు అని చంద్రబాబు పేర్కొన్నారు. లేఖలో ఈ నెల 6న ముఖాముఖి కలిసి సమావేశమయ్యి సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆయన ఒక పిలుపునైతే రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ముఖ్యంగా అంకిత భావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి అభివృద్ధికి గణనీయంగా తోడ్పడ్డాయని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని ఆయన పొగిడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటికి సుస్థిరమైన పురోగతి శ్రేయస్సు అవసరం. దీనికోసం 2 రాష్ట్రాల సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జరిగి 10 ఏళ్లైంది. పునర్వ్యవస్థీకరణ చట్టం నుండి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్చలు జరిగాయి. ఈ సమస్యలను చాలా శ్రద్ధతో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో కలుసుకోవాలని నేను ప్రతిపాదిస్తున్నాను. జూలై 6వ తారీఖునని లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖాముఖి సమావేశం ఈ క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మన మధ్య జరిగే ఈ చర్చలు ఫలవంతం అవుతాయని, 2 రాష్ట్రాలకు ఉపయోగపడతాయని భావిస్తున్నారని లేఖని చంద్రబాబు ముగించారు. ఏదైనా ఒక చొరవ అయితే చంద్రబాబు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఒక కీలక ప్రతిపాదన అయితే చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రిని చర్చలకి ఆహ్వానించారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలైంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీ తెలంగాణ సమస్యలు అనేక పెండింగ్ లో ఉన్నాయి. ఇరువురు కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే హైదరాబాద్ లో చూసుకుంటే కనుక బిల్డింగ్లు కావచ్చు, అనేక ఇష్యూస్ అయితే షెడ్యూల్ 10 విషయంలో కావచ్చు అనేక ఉన్నాయి. దాదాపు 12 సంస్థలు సంబంధించిన ఆస్తుల పెంపకాలు జరగాల్సి ఉంది. హైదరాబాద్ లో 32 సంస్థల ఇతర ఆస్తుల్లో వాటా కూడా ఏపీ కోరుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ మాత్రం అది ఇవ్వడానికి సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకుంటే కొంతవరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఆ చొరవ తీసుకొని తెలంగాణ ముఖ్యమంత్రికి చర్చల ప్రతిపాదన అయితే పంపారు. అయితే తెలంగాణ వైపు నుంచి ఎటువంటి ఒక చర్చలకు ఆహ్వానం ఓకే అంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఇంతవరకే స్పష్టం చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం చర్చల ప్రతిపాదనని పంపించారు. 6వ తారీఖున సాయంత్రం హైదరాబాద్ లో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ప్రకటించారు. అయితే తెలంగాణ వైపు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఒకవేళ ఓకే అయితే కనుక జూలై 6వ తారీఖున 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ లో సమావేశమై ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, ఏదైతే 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు, విభజన చట్ట ప్రకారం ఏ అంశాల్లో పెండింగ్ లో ఉన్నాయి, ఏ విధంగా పరిష్కరించుకోవాలనేది ఇరువురు కలిసి కూర్చొని సమస్యలు పరిష్కారం అయ్యేందుకు చొరవ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.